నమస్కారం. ఈరోజు మనం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఒక డిజిటల్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుందాం. అసలీ ఫన్ అండ్ ఎంజాయ్ యాప్ ప్రమోషనల్ పిచ్ జనాల్ని ఎలా ఆకర్షిస్తోంది, అందులో వాళ్ళు ఇస్తున్న హామీలేంటి అనేది ఆబ్జెక్టివ్గా ఒక సింపుల్ ఎక్స్ప్లెయినర్ లాగా డీకోడ్ చేద్దాం రండి. ఈ ప్రచారం మొదట్లోనే ఒక సాలిడ్ పాయింట్తో మనల్ని హుక్ చేస్తుంది. ఏంటంటే, మనం రోజంతా ఫోన్ పట్టుకునే ఉంటాం కదా, కానీ ఆ స్క్రీన్ టైం వల్ల మనకేమైనా డబ్బులొస్తున్నాయా? లేదు. సరిగ్గా ఇదే పాయింట్ని హైలైట్ చేస్తూ ఈ పిచ్ మొదలవుతుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 6 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఆ సమస్య ఏంటి, వేదికేంటి, ప్లాన్స్ ఏంటి, లాస్ట్కి వాళ్ళు ఏమడుగుతున్నారు అనేది ఫాస్ట్గా కవర్ చేసేద్దాం. సరే, మొదటి దశ. అసలు వీళ్ళు టార్గెట్ చేస్తున్న ఆ ప్రధాన ఆర్థిక సమస్య ఏంటి? ఈ ప్రమోషన్ ముఖ్యంగా ఎవరిని ఆకర్షిస్తోందంటే, స్టూడెంట్స్, ఇంట్లో ఉండే గృహిణులు, రిటైర్ అయిన వాళ్ళు, లేదా చాలిచాలని జీతాలతో ఇబ్బంది పడేవాళ్లని. వీళ్లందరికీ అదనంగా కాస్తో కూస్తో డబ్బులు సంపాదించుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని వాళ్లు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక రెండో దశ. సమస్య చెప్పేశారు కదా, మరి దానికి వీళ్ళు చూపిస్తున్న ప్లాట్ఫామ్ ఏంటి? ఆ ప్లాట్ఫామ్ పేరే ఫన్ అండ్ ఎంజాయ్ యాప్. అరుష్ ఎంపీ డ్రీమ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ఈ ప్రకటనలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు మూడో దశకి వచ్చేద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అసలిందులో డబ్బులెలా వస్తాయి? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది, కానీ ఈ యాప్లో ఊరికే కాలక్షేపం చేసినా సరే డబ్బులొస్తాయట. ఆన్లైన్ షాపింగ్ చేసినా లేదా కనీసం వేరే వాళ్ళకి షేర్ చేసినా సరే మీకు ఆదాయం వస్తుంది అని పిచ్ గట్టిగా చెబుతోంది. మన దైనందిన అలవాట్లనే ఆదాయంగా మారుస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ హామీలు ఊరికే గాలిమాటల్లా కాకుండా నమ్మకంగా అనిపించడానికి వాళ్ళొక పక్కా చెల్లింపుల పట్టికను కూడా ఇచ్చారు. ప్రతిరోజు, ప్రతి శనివారం, అలాగే నెలలో ప్రతి 10వ తారీఖున ఇలా రకరకాలుగా చెల్లింపులుంటాయట. ఇదంతా చూస్తే కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 50 రకాల ఆదాయాలు పొందొచ్చు అని ప్రామిస్ చేస్తున్నారు. ఇక నాలుగో దశ. ఇంత బాగుంది కదా, మరి దీనిలో ఎలా జాయిన్ అవ్వాలి? పెట్టుబడి ప్రణాళికలేంటి? ఇక్కడే అసలు విషయముంది. వీళ్లు ప్రధానంగా 4 రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని ఆఫర్ చేస్తున్నారు. చాలా చిన్న అమౌంట్, అంటే కేవలం 99 రూపాయలతో మీరు దీన్ని మొదలుపెట్టొచ్చు. అక్కడ్నుండి గరిష్టంగా 1999 రూపాయల వరకు ప్లాన్సున్నాయి. మనం ఎంచుకునే ప్లాన్ను బట్టి, అంటే మనం పెట్టే పెట్టుబడిని బట్టి, యాప్ నుండి మనకొచ్చే డిజిటల్ ప్రోడక్ట్స్, అలాగే కంపెనీ మన కింద యాడ్ చేసే మెంబర్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ మరియు పెద్ద నెట్వర్క్ లభిస్తుందని ఈ పిచ్ వివరిస్తుంది. ఐదో దశకు వెళ్దాం. బహుశా అందర్నీ బాగా అట్రాక్ట్ చేసే పాయింట్ ఇదే. అదే నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనం పెట్టిన పెట్టుబడి ఎట్టి పరిస్థితిలోనూ లాస్ కాకుండా ఉండేందుకు ఇదొక సేఫ్టీ నెట్ అన్నమాట. ఒకవేళ మనం ఎవర్నీ జాయిన్ చేయించలేకపోయినా కంపెనీ వాళ్లే స్వయంగా మన కింద వేరే మెంబర్స్ని యాడ్ చేస్తారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటి ప్రామిస్ కదా. అసలు ఈ యాప్ వాడటం తెలియని ఒక బిగినర్ కోసం ఇది స్టెప్ బై స్టెప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదటి స్టెప్, మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకొని జాయిన్ అవుతారు. సెకండ్ స్టెప్, మీకు ముందు అలాగే మీకు తర్వాత జాయిన్ అయిన వాళ్లని కంపెనీ ఆటోమేటిక్గా మీ నెట్వర్క్లో యాడ్ చేస్తుంది. ఇక థర్డ్ స్టెప్ ఏంటంటే, ఆ నెట్వర్క్ సంపాదించే దానిలో నుండి మీరు ఏ అదనపు కష్టం పడకుండానే మీకు డైలీ కొంత పర్సెంటేజ్ ఆదాయంగా వచ్చేస్తోంది. అదనమాట ప్రాసెస్. మరి ఎంత పర్సెంటేజ్ వస్తుందనుకుంటున్నారు? ఎగ్జాక్ట్గా 0.4%. అవును, ఆ కేటాయించబడిన సభ్యుల సంపాదనలో 0.4% ప్రతిరోజూ ఉదయం 6 గంటలకల్లా పక్కాగా మీ వాలెట్లో జమవుతుందని ఈ ప్రమోషన్ గ్యారంటీ ఇస్తోంది. ఇక చివరికి వచ్చేశాం. 6వ దశ, కాల్ టు యాక్షన్. ఇంత విన్నాక ఎవరైనా కొంచెం ఆలోచనలో పడతారు కదా. అందుకే ఇక్కడ వాళ్ళు ఒక క్లాసిక్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆలోచిస్తూ కూర్చుంటే అవకాశాలు చేజారిపోతాయి, అదే ప్రయత్నిస్తే మన జీవితమే మారిపోవచ్చు అంటూ ఒక అర్జెన్సీ క్రియేట్ చేశారు. జనాలు వెంటనే డిసిషన్ తీసుకునేలా ఇదొక పవర్ఫుల్ పుష్ అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇచ్చే ఫైనల్ ఇన్స్ట్రక్షన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఈ లైఫ్ చేంజింగ్ అవకాశం మిస్ కాకముందే మీకీ ప్రమోషనల్ మెసేజ్ లేదా వీడియో ఎవరు పంపించారో వెంటనే వాళ్ళకి కాల్ చేయండి, ఆ చిన్న పెట్టుబడితో వెంటనే బిజినెస్ మొదలుపెట్టేయండి అని చెప్తున్నారు. ముగింపుగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ శరవేగంగా మారుతున్న ఈ రోజుల్లో మన డైలీ ఫోన్ వాడకాన్ని, స్క్రీన్ టైంని ఇలా ఆదాయంగా మారుస్తామనే ఈ హామీలు భవిష్యత్తులో ఇంకెలాంటి రూపాలు తీసుకుంటాయి? రాబోయే రోజుల్లో ఆర్థిక ప్రణాళికల్ని, మన అంచనాల్ని ఇవి ఏ స్థాయిలో మార్చేయబోతున్నాయి?
ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలే కదా. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.